తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీలో 1,00,000 మొక్కలను అయోధ్య రామ మందిర ఆకృతిలో పేర్చారు. 75 అడుగుల వెడల్పుతో అయోధ్య శ్రీరాముడి ఆకృతులను అందంగా తీర్చిదిద్దారు సత్యదేవ్ నర్సరీ నిర్వాహకులు. 10 రోజులుగా ఆల్దనందర గోల్డ్, గ్రీన్, రెడ్, కోప్రాస్ గోల్డ్, రైకాస్ విసికిందు, రెడ్ విర్చీరా, ఎల్కోనియాస్ మొక్కలతో వీటిని తీర్చిదిద్దారు. ప్రజల సందర్శన కోసం నెల రోజుల పాటు ఈ ఆకృతులను ఉంచుతామన్నారు కడియం నర్సరీ నిర్వాహకులు. మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం. ఏదైతే అత్యద్భుతంగా మొక్కలతో అలంకరించినటువంటి, మొక్కలతో రూపుదిద్దుకున్నటువంటి రామ్లల్లా రాముడి విగ్రహం, అదేవిధంగా అయోధ్య రామ మందిర్ యొక్క నిర్మాణం, ప్రధాని మోదీ యొక్క చిత్రాలను కూడా మొక్కలతో రూపొందించారు. మనకి స్క్రీన్లో 2 విండోస్ కనిపిస్తున్నాయి. మొదటి విండోలో హైదరాబాద్లో జరుగుతున్నటువంటి వేడుకలు. ఎస్, ఒక అయోధ్యలోనే కాదు, దేశం మొత్తం, ఆ మాటకొస్తే ప్రపంచవ్యాప్తంగా కూడా జై శ్రీరామ్ అనే నినాదాలతో మారుమ్రోగుతోంది. మన 2 తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే హైదరాబాద్లో ఉన్నటువంటి వేడుకలు అవి. హైదరాబాద్లో జరుగుతున్నటువంటి వేడుకలు పూర్తిగా జై శ్రీరామ్ అనే నినాదాలతో అక్కడికి భక్తులందరూ కూడా చేరుకుంటున్నారు. దేవాలయాలకు ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తున్నారు. మరొక పక్క కడియం నర్సరీలో ఉన్నటువంటి ప్రత్యేకంగా రూపుదిద్దినటువంటి విజువల్స్ కూడా మనం స్క్రీన్లో చూస్తున్నాం.